హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏమేం కావాలో చూద్దాం. Everybody shake it, baby. Everybody shake it, baby. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బిర్యానీ గిన్నెలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాం. కాలీఫ్లవర్, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, బంగాళదుంప ముక్కలు, అలాగే బఠానీ కూడా వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాం. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్ కూడా వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి వీటన్నింటినీ బాగా మగ్గించుకుందాం. ఇవన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు, కారం, గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాం. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగు కూడా వేసి మిక్స్ చేసుకుందాం. పెరుగు కూడా వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో పన్నీర్ కూడా వేసి కలుపుకుందాం. పన్నీర్ కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసి ఒకసారి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకుందాం. ఈలోపు మనం రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను వాటర్ పెట్టుకున్నాను. వాటర్ లైట్గా వేడైన తర్వాత ఇందులో రైస్కి సరిపడా సాల్ట్, అలాగే బిర్యానీ మసాలా దినుసులు, పుదీనా, అలాగే కొద్దిగా ఆయిల్ వేసి వాటర్ని బాగా మరగనిద్దాం. వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఇందులో మనం అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి వీటన్నింటినీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 80% రైస్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. దీన్ని మనం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. రైస్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దమ్ పెట్టుకుందాం. దానికోసం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీ పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసి సమానంగా పరుచుకుందాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత పైనుండి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం.
ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ పెట్టుకుందాం. 20 మినిట్స్ తర్వాత మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఒక్కసారి చెక్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.